హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోని ఫస్ట్ సెమ్ శకుంతలోపాఖ్యానము. రచయిత నన్నయ్య భట్టు. ఇప్పుడు నేను ఈ లెసన్ మీకు ఎలా చెప్తానంటే బుక్లో చూసి చదవకుండా విని రాసేలాగా అర్థవంతంగా చెప్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దానికంటే ముందు నేను చెప్పేది మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. లెసన్ చెప్పుకునే కంటే ముందు మనం ఈ లెసన్ రచయిత గురించి తెలుసుకుందాం. ఈ లెసన్ రచయిత నన్నయ్య భట్టు. కాలం 11వ శతాబ్దం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, నేను మీకు ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా కవి పరిచయాన్ని అలాగే రాయండి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాయండి చాలు. ఇలా రాస్తే చాలు. మనకి కవి పరిచయంలో కవి, కాలం, ఆస్థానం, బిరుదులు, రచనలు ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను ఇలా షార్ట్కట్లో చూపిస్తున్నాను, మీరు ఇలా రాయండి. మీకు లెసన్కి సంబంధించి లాంగ్ క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ కవి పరిచయం కొంచెం రాయండి, రాసి తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు కొంచెం లెసన్పై అవగాహన ఉంది అని మీకు బైకి బై మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ లెసన్కి సంబంధించి క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ కవి పరిచయం కొంచెం రాయండి, రాసి తర్వాత లెసన్కి సంబంధించి ఆన్సర్ని స్టార్ట్ చేయండి. మనం ఇప్పుడు లెసన్ చెప్పుకుందాం. చాలామందికి ఈ లెసన్ కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ నేను చెప్పేది వినండి జాగ్రత్తగా, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఈ లెసన్ దుష్యంత మహారాజు మరియు శకుంతలకు జరిగిన సంభాషణ, వారిద్దరు మాటలే ఈ లెసన్. ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. ఒకరోజు దుష్యంత మహారాజు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళిన ప్లేస్లో కణ్వ మహర్షి అనే ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో శకుంతల ఉంటుంది. శకుంతల మేనకా విశ్వామిత్రుల సంతానం. శకుంతలను తల్లిదండ్రులు పుట్టగానే విడిచిపెట్టి వెళ్తారు. అప్పుడు అక్కడ పక్షులే పెంచుతాయి. పక్షులని మనం శకుంతలములు అంటాం. అందుకే ఆమెకు శకుంతల అనే పేరు వచ్చింది. కణ్వ మహర్షి అనే అతను శకుంతలను పెంచి పెద్ద చేస్తాడు. శకుంతల చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె ఒక సౌందర్య రాశి. దుష్యంతుడు వేటకు వెళ్ళినప్పుడు ఆమె పట్ల ఆకర్షితుడయి తనలోని ప్రేమను వెల్లడిస్తాడు. శకుంతల అప్పుడు కణ్వ మహర్షి అనుమతితోనే పెళ్లి చేసుకుంటానని శకుంతల చెప్పింది. శకుంతలకి దుష్యంత మహారాజు ఎలాగో నచ్చచెప్పి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అప్పుడు శకుంతల దుష్యంతుణ్ణి ఒక కోరిక కోరుతుంది. వారిద్దరికి పుట్టిన కుమారుణ్ణి తన రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తానని మాట ఇవ్వు అంటుంది. అప్పుడు దుష్యంత మహారాజు సరే అని మాట ఇస్తాడు. గాంధర్వ వివాహం చేసుకొని శకుంతలతో ఉంటాడు. తర్వాత తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి కణ్వ మహర్షి వద్దకు తన మంత్రులను పంపిస్తానని చెప్పి దుష్యంత మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కణ్వ మహర్షి శకుంతల దగ్గరికి వస్తాడు. అప్పుడు జరిగిన సంగతి అంతా తెలుసుకుంటాడు కణ్వ మహర్షి. శకుంతల గర్భవతి అయింది. కుమారుడు పుట్టాడు. ఆ బాలునికి సర్వదమనుడు అనే పేరు కూడా పెట్టారు. దుష్యంతుడు శకుంతలని తన రాజ్యానికి ఇంకా పిలిపించడం లేదు. అప్పుడు కణ్వ మహర్షి శకుంతలతో ఇలా అంటాడు: అత్తవారింట్లో ఉండడమే ధర్మమని, పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండరాదని శకుంతలతో చెప్పి తన శిష్యులను తోడిచ్చి శకుంతలను తన కుమారుణ్ణి దుష్యంతుని వద్దకు పంపిస్తాడు. శకుంతల దుష్యంతుని సభలోకి అడుగుపెట్టింది. దుష్యంతుడు శకుంతలను చూసి కూడా చూడనట్లుగా ఉండిపోయాడు. శకుంతల తట్టుకోలేకపోయింది. మర్చిపోయిన వాడికి గుర్తు చేయవచ్చు, తెలియని వానికి తెలియజేయవచ్చు, కానీ తెలిసి కూడా తెలియనట్లు నటించే వారికి తెలుపడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదని శకుంతల తన మనసులో తను అనుకుంటుంది. అయినా వచ్చి ఊరికే వెళ్ళకూడదు, జరిగిన విషయాన్ని చెప్పి కుమారుణ్ణి రాజుకి చూపిస్తాను అని శకుంతల నిర్ణయించుకుంటుంది. శకుంతల సభలోకి అడుగుపెట్టిన తర్వాత మాట్లాడిన సంభాషణ. శకుంతల దుష్యంతునితో: ఓ రాజా, వేట అనే వంకతో నీవు కణ్వాశ్రమానికి వచ్చి నీవు నాకు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకో. ఈ నీ కుమారుడు బాలసూర్య వంటి తేజస్సు కలవాడు. ఇతడు పౌరవ వంశానికి రత్నం వంటివాడు. గుణవంతుడైన ఇతన్ని యువరాజును చెయ్యి అని చెప్పింది. అప్పుడు శకుంతల గాంధర్వ వివాహం చేసుకున్నాక మనకు పుట్టిన కుమారుణ్ణి రాజును చేస్తానని మాట ఇవ్వు అని అడుగుతుంది.
సరే అని అంటాడు, కానీ తిరిగి రాడు. కాబట్టి తనే వచ్చి ఇక్కడ మళ్ళీ రాజుని చెయ్యు అని అడుగుతుంది. అప్పుడు దుష్యంతుడు శకుంతలతో, నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు, అబద్ధాలు మాట్లాడవద్దు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అని అంటాడు. శకుంతల ఆ మాట విని తెల్లబోతుంది. శకుంతల కన్నీరు కారుస్తూ తల వంచుకొని చూస్తూ దుష్యంతునితో ఇలా చెప్తుంది. ఏమనంటే, ఓ రాజా, అన్నీ తెలిసి కూడా తెలియని వాడిలా ఎందుకు నీవు ఇలా మాట్లాడుతున్నావు? తనకే తప్ప ఇతరులకు తెలియదు కదా. అంటే వాళ్ళకు పెళ్ళయింది, కణ్వ మహర్షికి కూడా తెలియదు, అంటే అతను కూడా లేడు, వారిద్దరే పెళ్ళి చేసుకుంటారు, అందుకే ఇతరులకు తెలియదు కదా అని అంటుంది. ధర్మాత్ములైన నీ వంటి వారు అబద్ధాలు మాట్లాడడం తగదు. వేదాలు పంచభూతాలు వంటి మహాపదార్థాలు మనిషిని నడవడిని సదా గమనిస్తూ ఉంటాయి. కాబట్టి మనిషి సత్యాన్ని కప్పిపుచ్చలేడు. నీవు నాకు ఇచ్చిన వరాన్ని, వేదాలు మొదలైన వాటి అన్నింటికీ తెలుసు. కాబట్టి నాపై దయ చూపించు, నన్ను అనుమానించడం నీకు న్యాయం కాదు అని అంటుంది దుష్యంతునితో. అయినా దుష్యంతుడు ఒప్పుకోడు. నీవు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, నువ్వు నాకు తెలియదు అన్నట్టే ఉంటాడు. అప్పుడు శకుంతల, భార్య భర్తలో సగం, పుత్రుడు తల్లిదండ్రులకి నరకం నుండి రక్షిస్తాడు, ఉత్తమ పుత్రుడు, కాబట్టి నువ్వు ఈ పుత్రుణ్ణి రాజుని చెయ్యి అని అంటుంది. ఎంత అడిగినా దుష్యంతుడు కాదని అంటాడు. మళ్ళీ దుష్యంతుడు శకుంతల మాటలు విని, నీవు ఎక్కడా, కుమారుడెక్కడా, నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు, అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇతడిని నా కొడుకు అంటే జనం నవ్వుతారు, లోక విరుద్ధములకు నేను జంకుతాను, తగని మాటలు మాట్లాడక వెళ్ళిపో అన్నాడు. శకుంతల అప్పుడు బాధపడి తనలో తాను ఇలా అనుకుంది. పుట్టినరోజునే నేను తల్లిదండ్రులచే విడిచిపెట్టబడ్డాను, ఇప్పుడు భర్త చేత కూడా విడిచిపెట్టబడతానేమో అని అనుకుంటుంది. నేను పూర్వం ఇటువంటి పాపం నోచి ఉన్నానేమో, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటుంది. కళ్ళు అద్దుకొని తనకింకా దేవుడే దిక్కనుకుంది. కొడుకుని తీసుకుపోవడానికి సిద్ధమైంది. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది. రాజా, ఈ పిల్లవాడు నీకు శకుంతలకు పుట్టినవాడు, వీడిని స్వీకరించు. శకుంతల సత్యమే చెప్పింది. శకుంతల మహాప్రతివత. అప్పుడు ఆకాశవాణి అన్న మాటలన్నీ సభలో ఉన్నవారు విని ఆశ్చర్యపోతారు. ఆకాశంలో దేవతలు శకుంతలని తన గురించి, భరతుని పుట్టుక గురించి మాట్లాడుకున్నారు. ఆ మాటలు విని దుష్యంతుడు సభలో ఇలా అన్నాడు. నేను ఈమెను గాంధర్వ వివాహం చేసుకున్నాను, ఇతరులకు తెలియద్దని, అందువల్ల లోకానికి భయపడి తెలిసి కూడా ఈమెని కాదన్నాను. ఇప్పుడు ఆకాశవాణి అందరికీ తెలిసేలా సత్యం చెప్పింది. దుష్యంతుడు ఇలా చెప్పి పుత్రుని ప్రేమతో ఎత్తుకొని ఆలింగనం చేసుకున్నాడు. శకుంతలను ప్రేమతో గౌరవంగా ఆదరించాడు. భరతుని యువరాజుని చేస్తాడు. ఇది శకుంతలోపాఖ్యానము అనే లెసన్. ఇది ఒక సంభాషణ. మీరు ఎలా ఇచ్చినా సరే ఈ ఫుల్ రాయండి, షార్ట్ అయినా లాంగ్ అయినా. లాంగ్ ఆన్సర్కి ఫస్ట్ కవి పరిచయం రాయండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు కథా సారాంశం అని ఉంటుంది, అక్కడి నుండే కాకుండా పాఠ్యభాగ సందర్భం నుంచి కథా సారాంశం వరకు రాస్తే మీకు లాంగ్ ఆన్సర్ చాలా లెంతీగా వస్తుంది. అప్పుడు మీకు క్లారిటీగా గుర్తుంటుంది రాయడానికి కూడా. కథా సారాంశం నుండే రాశారనుకోండి మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు నేను అందుకే పాఠ్యభాగ సందర్భం నుంచి కథా సారాంశం వరకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటా కదా. షార్ట్ క్వశ్చన్లో కూడా రాయండి ఇలాగే సేమ్ పూర్తిగా, కానీ లెంతీగా రాయకండి. వాళ్ళు ఎన్ని మార్క్స్ అయితే ఇస్తారో ఆ మార్క్స్కి అనుగుణంగా రాయండి. కానీ లాంగ్ అయినా షార్ట్ అయినా మేము సేమ్ రాస్తామంటే మీకు టైం సరిపోదు. అప్పుడు మీకు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి టైం పాసిబుల్ కాదు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ మార్క్స్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ రాయండి. ఇలా పూర్తిగా పాఠ్యభాగ సందర్భం నుంచి కథా సారాంశం వరకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఒక కథలా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రాయండి. ఓకేనా? మీకు ఈ లెసన్ అర్థమైతే కామెంట్ చేయండి, ఓకేనా కాదా అని.
అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.